పితృదేవతల అసంతృప్తి కారణంగా సముద్రం అంతా కష్టాలలో చిక్కుకున్న వారిని నవముకుందుడు నావగా మారి ఆ కష్టాల నుండి వారి పితృదేవతలను రక్షిస్తాడని ఈ ఆలయ స్థల మహాత్మ్యం. పితృదేవతల వల్ల వచ్చే కష్టాల నుండి రక్షించే దేవుడిగా ఈ క్షేత్రంలోని విష్ణుమూర్తికి పేరు ఉంది. ఇక్కడి స్వామివారి పేరు నవముకుందుడు. పరశురాముడు ఈ క్షేత్రంలోని భరత్పుళ నదీ తీరంలోనే తన తల్లిదండ్రులకు తర్పణాలు వదిలి పితృకర్మలు ఆచరించారు అని స్థల పురాణం. అందువల్ల ఇక్కడ పితృకర్మలు చేసే సాంప్రదాయం చాలా ప్రముఖంగా ఉంది. ఈ ప్రాంతంలో స్త్రీలు కూడా పితృకర్మలు చేయవచ్చు. మన పూర్వీకులు పాటించిన చాలా సాంప్రదాయాలు అనేక కారణాల వల్ల కాలగర్భంలో కలిసిపోయాయి. అలాంటి వాటిలో ఒకటి కేరళ కుంభమేళా. దీనిని మామంకం అని పిలుస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవం వస్తుంది. దీనికి వేదికగా నిలిచింది 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి అయిన తిరునవాయి నవముకుంద ఆలయం. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో మనం ఇప్పుడు కేరళ కుంభమేళాగా పిలిచే మామాంకం ఉత్సవాన్ని దర్శిద్దాం రండి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళాను పోలిన ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ జరిగే ఉత్సవాలు ఆచారాలు గయా లేదా కాశీతో సమానంగా పరిగణించబడతాయి. కేరళలో ఈ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది, ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. నేను ఇప్పుడు కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్లో ఉన్నాను. ఈ ఏరియా పేరు వలవకొడే. ఈ ప్రాంతంలోనే పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది నేను స్టే చేసిన లాడ్జ్. దీని పేరు న్యూ నమస్కార్. మన లాడ్జి నుండి ఈ మార్గంలో ముందుకు వెళ్ళి ఎడమవైపుకు వెళితే రైల్వే స్టేషన్ వస్తుంది. కేరళలో లాటరీ షాప్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఈ లాటరీలను కేరళ ప్రభుత్వం నిర్వహిస్తుంది. మన రూమ్ నుండి కుడివైపుకు వెళితే వలవకొడే ప్రధాన రహదారి వస్తుంది. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ చేరుకుంటాము. పదండి వెళదాం. మనకు ఎదురుగా కనిపిస్తున్నది రైల్ ఇంజిన్ వచ్చి పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. రాత్రి లైటింగ్లో ఈ రైలు ఇంజిన్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఇంజిన్ వెనుక కనిపిస్తున్నది రైల్వే స్టేషన్. ఇది వచ్చి GDM నేరోగేజ్ రైల్ ఇంజిన్. స్టేషన్కు ఎదురుగా మన జాతీయ జెండా ఎగురుతూ కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇదే పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. దీని కోడ్ PGT. దీని పూర్వనామం పాల్ఘాట్. చారిత్రకంగా దీనిని పాల్ఘాట్ షెర్రీ అని పిలిచేవారు. ఈ స్టేషన్ చుట్టూ స్టే చేయడానికి లాడ్జ్లు, హోటల్స్ చాలా ఉంటాయి. మనం ఈరోజు పాలక్కాడ్ నుండి బయలుదేరి కేరళ కుంభమేళా జరిగే తిరునవాయి వెళదాం పదండి. ఇప్పుడు సమయం ఉదయం 9 గంటలు కావస్తుంది. ఇవన్నీ టికెట్ కౌంటర్స్. ఈ టికెట్ వెండింగ్ మిషన్లో ఫిజికల్గా టికెట్ తీసుకోవాలి. పాలక్కాడ్ నుండి తిరునవాయి వరకు నాకు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. మనతో కనుక ఎక్కువ లగేజ్ ఉంటే ఈ లాకర్లో మన లగేజ్ భద్రపరచుకోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కూడా ఒక డిజిటల్ లాకర్ ఉంటుంది. పాలక్కాడ్ నుండి తిరునవాయి వరకు ప్రయాణించడానికి 2 రైళ్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చి మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ మరియు కన్నూర్ ఎక్స్ప్రెస్. పాలక్కాడ్ జంక్షన్ స్టేషన్లో డిజిటల్ కోచ్ పొజిషన్ బోర్డులు ఉండవు. అందువల్ల స్టేషన్ ఎంట్రన్స్లో ప్రతి ట్రైన్ కోచ్ పొజిషన్ను ఇలా డిజిటల్ డిస్ప్లేలో ఏర్పాటు చేశారు. దీనిని చూసి మీరు మీ ట్రైన్ ప్లాట్ఫామ్ మరియు కోచ్ పొజిషన్కు ఈజీగా వెళ్ళవచ్చు. మనం ఇప్పుడు ప్రయాణించబోయే ట్రైన్ మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ 16323. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 7:50 కోయంబత్తూర్ జంక్షన్ నుండి బయలుదేరుతుంది. పాలక్కాడ్ వచ్చి ఉదయం 9:05 చేరుకుంటుంది. మన డెస్టినేషన్ అయిన తిరునవాయి వచ్చి ఉదయం 11:43 చేరుకుంటుంది. ఇదే మనం ఇప్పుడు ప్రయాణించబోయే ట్రైన్. మన ప్రక్క ప్లాట్ఫామ్లో మరొక ట్రైన్ ఆగి ఉంది. ఈ రైల్
పాలక్కాడ్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్లో అన్నీ కూడా అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి. వీటికి రిజర్వేషన్ ఉండదు. స్టేషన్లో ఫిజికల్గా టికెట్ తీసుకోవాలి. మన ట్రైన్ ఇప్పుడే పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి బయలుదేరింది. ఇప్పుడు ఒకసారి మన తెలుగు రాష్ట్రాల నుండి తిరునవాయ్ ఏ విధంగా చేరుకోవాలో చూద్దాం. తిరునవాయ్ కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఉంటుంది. తిరునవాయ్లో రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ కోడ్ TUA. ఈ స్టేషన్ షోర్నూర్ మంగళూరు రైల్వే లైన్లో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి పాలక్కాడ్కు వచ్చే ట్రైన్స్లో పాలక్కాడ్ లేదా షోర్నూర్ వరకు చేరుకోవాలి. అక్కడ నుండి ట్రైన్ లేదా బస్సులో తిరునవాయ్ చేరుకోవచ్చు. పాలక్కాడ్ వైపు నుండి ప్రయాణించేవారు 2 రైళ్లలో తిరునవాయ్ చేరుకోవచ్చు. వాటి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పాలక్కాడ్ నుండి తిరునవాయ్ వచ్చి దాదాపుగా 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక సమీప రైల్వే స్టేషన్ అయిన షోర్నూర్ జంక్షన్ నుండి దాదాపుగా 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక షోర్నూర్ జంక్షన్ నుండి తిరునవాయ్కి అయితే చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒక 2 గంటల ప్రయాణం తర్వాత మన ట్రైన్ తిరునవాయ్ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇదే తిరునవాయ్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి బయటకు వచ్చి కుడివైపుకు వెళితే ఆలయానికి వెళ్ళే రహదారి వస్తుంది. ఇక్కడ చాలా ఆటోలు ఉంటాయి. ఆటోలు ఆలయం వరకు వెళ్ళవచ్చు. తిరునవాయ్ రైల్వే స్టేషన్ నుండి మామాంకం ఉత్సవం జరిగే నవముకుంద ఆలయం వచ్చి దాదాపుగా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆటో స్టాండ్ నుండి ఎడమవైపుకు వెళితే నవముకుంద ఆలయం వస్తుంది. ఇప్పుడు ఆలయానికి వెళుతూ నవముకుంద ఆలయం చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. తిరునవాయ్ నవముకుంద ఆలయం. ఈ ఆలయం మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఇది కేరళలోని మలప్పురం జిల్లాలోని భరత్పుళ నదీ తీరంలో ఉంది. ఈ నదిని నీలా నదిగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటి. ఈ ఆలయంలో గల నవముకుంద స్వామి వారిని 900 మునులు ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నించారని, అయితే మొదటి 8 మంది ప్రతిష్ఠించిన విగ్రహాలు వెంటనే భూమిలోకి వెళ్ళిపోయాయని చెబుతారు. తర్వాత 9వ ముని ప్రతిష్ఠించిన విగ్రహం మోకాలి వరకు భూమిలోకి వెళ్ళినప్పుడు దానిని ఆపి అక్కడే స్థిరపరిచారట. అందుకే ఇక్కడ స్వామివారిని నవముకుంద స్వామిగా పిలుస్తారు. ఇది వచ్చి తిరునవాయి సెంటర్. ఇక్కడ నుండి కాస్త దూరం కుడివైపుకు వెళ్ళి అక్కడ నుండి ఎడమవైపుకు వెళితే నవముకుంద ఆలయం, భరత్పుళ నది వస్తాయి. ఇది మామాంకం ఉత్సవాల ఆలయ ముఖద్వారం. ఈ ముఖద్వారం గుండా కాస్త దూరం ముందుకు వెళితే ఆలయం వస్తుంది. మనం కేరళలో ఎక్కడైనా బయట మంచినీరు త్రాగాలంటే ఇలా పింక్ కలర్ ఆయుర్వేదిక్ వేడి నీరు ఇస్తారు. ఈ నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. త్రాగేటప్పుడు జాగ్రత్తగా తాగాలి. ఇక్కడ బయట చెప్పులు విడిచి కాస్త ముందుకు వెళితే ప్రధాన ఆలయం వస్తుంది. కేరళలోని ప్రధాన ఆలయాల మాదిరిగానే ఈ ఆలయంలో కూడా డ్రెస్ కోడ్ ఉంది. పురుషులు ధోతి ధరించాలి. చొక్కాతో ఆలయంలోనికి అనుమతి లేదు. ఇక మహిళలు మన సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలి. లగేజ్ లేదా బ్యాగులను ఆలయంలోనికి అనుమతించరు. అందువల్ల లగేజ్ను లాకర్లో పెట్టుకోవాలి. నవముకుంద ఆలయానికి ముందు అయ్యప్ప స్వామివారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఇది నవముకుంద ఆలయ ప్రధాన ఎంట్రన్స్. ఈ చెట్టు చుట్టూ క్యూ లైన్ ఉంది. స్వామివారి దర్శనానికి ఎలాంటి టికెట్ లేదు. నవముకుంద ఆలయమును ఆనుకొని భరత్పుళ నది ఉంటుంది. మామాంకం ఉత్సవం సందర్భంగా యాత్రికులు ఇక్కడ గల భరతపుర నదిలో స్నానాలు ఆచరించి పితృకర్మలు నిర్వహిస్తారు. ఇది భరత్పుళ నది ఘాట్. ఇక్కడ కూడా కాశీ, ప్రయాగ మాదిరిగా ప్రతిరోజు పితృకర్మలు చేస్తారు. ఈ ఆలయ సాంప్రదాయం ప్రకారం పురుషులతో పాటు మహిళలు కూడా పితృకర్మలు చేయవచ్చు. ఈ మెట్లు దిగి ఐరన్ రైలింగ్ దాటకుండా నదిలో స్నానాలు చేయవచ్చు. పితృకర్మలు ఈ ఘాట్లో నిర్వహిస్తారు. నేను భరత్పుళ నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళుతున్నాను. ఇది చాలా చిన్న ఘాట్. వేలాదిగా భక్తులు వస్తే సరిపోదు. అందువల్ల నది మధ్యలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తుల కోసం మరొక ఘాట్ను ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం తర్వాత ఆ ఘాట్కు వెళదాం. ఇది వచ్చి స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్.
ఈ ఆలయ నిర్మాణం కేరళ సాంప్రదాయంలో ఉంటుంది. ఇది నవముకుంద స్వామివారి ఆలయ ప్రాకారం. ఇది దాటి ముందుకు వెళితే ప్రధాన ఆలయం వస్తుంది. ఇక్కడ మహిళలు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తున్నారు. పదండి ఆలయానికి వెళదాం. ఈ ఆలయ గోడలపై గల ప్రమిదలలో ప్రత్యేక ఉత్సవాలలో దీపాలు వెలిగిస్తారు. ఈ ద్వారం దాటి ముందుకు వెళితే నవముకుంద స్వామివారి సన్నిధి వస్తుంది. ఆలయం లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు. ఆలయంలో స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఈ ఆలయంలో స్వామివారు ఈ విధంగా ఉంటారు. మీరు దర్శించుకోండి. ఇక స్వామివారికి ఎడమవైపున గణపతి ఆలయం, కుడివైపున లక్ష్మీదేవి ఆలయాలు ఉంటాయి. ఇక్కడి స్వామివారి పేరు సుందర దేవస్వామి, నవాయ్ ముకుందుగా పిలుస్తారు. అమ్మవారి పేరు మలర్ మంగై తాయార్. స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత బయటకు వెళితే అన్నప్రసాద భవనం కనిపిస్తుంది. వీరంతా అన్నప్రసాదం కోసం వేచియున్న భక్తులు. ఈ మండపంలో స్వామివారి గంధం ప్రసాదంగా ఇస్తారు. అమావాస్య రోజులలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. పితృకర్మలకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించే పితృకర్మల వల్ల తమ పితృదేవతలు తృప్తి చెందుతారని, వారికి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి నది మధ్యలో గల స్నానాల ఘాట్కు వెళదాం పదండి. ఇప్పుడు మనం వచ్చిన దారిలోనే బయటకు వచ్చి ఎడమవైపు మార్గంలో వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఎడమవైపుకు తిరిగితే స్నాన ఘాట్ వస్తుంది. పదండి వెళదాం. తిరునవాయి చాలా చిన్న గ్రామం. అందువల్ల ఇక్కడ స్టే చేయడానికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ప్రైవేట్ లాడ్జ్లు, దేవస్థానం రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కనుక మీరు సమీప పట్టణాలు అయిన కుట్టిపురం లేదా తిరూర్లో స్టే చేసి అక్కడి నుండి బస్ లేదా ఆటో ట్యాక్సీలలో ఆలయానికి వెళ్ళి రావచ్చు. లేదా తిరునవాయిలోనే స్టే చేయవచ్చు. ఇది తిరునవాయి నుండి దాదాపుగా 8 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక మామాంకం ఉత్సవం చరిత్ర ఏమిటంటే, పూర్వం పరశురాముడు బ్రహ్మదేవుని ప్రార్థిస్తూ లోక కళ్యాణం కోసం ఈ తిరునవాయిలో ఒక యజ్ఞం చేయమని కోరారు. ఈ విధంగా బ్రహ్మగారు అక్కడ ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తారు. అప్పుడు భారతదేశంలోని పుణ్య నదులు అన్నీ గంగతో సహా ఇక్కడ ఉన్న నీలా నదిలో కలుస్తాయి. అలా కలవడం వల్ల ఈ నదికి భరత్పుళ అనే పేరు వచ్చింది. అప్పటి నుండి ఇక్కడ మామాంకం ఉత్సవం నిర్వహిస్తారు. నదిపై ఈ చెక్కల వంతెన దాటి వెళితే స్నానాల ఘాట్ వస్తుంది. పదండి వెళదాం. ఇక ఇతర మార్గాల ద్వారా తిరునవాయి ఎలా చేరుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. తిరునవాయికు పుట్టిపురం మరియు తిరూర్ సమీప పట్టణాలు. ఇక్కడ గల రైల్వే స్టేషన్లలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి. తిరునవాయిలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగవు. మీరు మీ పట్టణాల నుండి కుట్టిపురం లేదా తిరూర్ వరకు వచ్చే రైళ్లు బుక్ చేసుకుని కుట్టిపురం లేదా తిరూర్ చేరితే అక్కడ నుండి లోకల్ బస్ లేదా ఆటో ట్యాక్సీలలో తిరునవాయి చేరుకోవచ్చు. వాటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నది మధ్యలోని ఘాట్కు వెళ్ళాలని అనుకుంటే పెద్దవారు పిల్లలతో వెళ్ళేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా దూరం నడవాల్సి ఉంటుంది. అందువల్ల మీతో లగేజ్ లేకుండా చూసుకోండి. మామాంకం ఉత్సవం గురించి ఈ ఘాట్ ఏర్పాటు చేశారు. సాధారణ రోజులలో ఆలయం వరకు ఆటోలు, ట్యాక్సీలను అనుమతిస్తారు. ఇది నది మధ్యలో ఏర్పాటు చేసిన స్నానాల ఘాట్. ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది. మీతో క్యాప్స్ లేదా గొడుగు తీసుకువెళ్ళడం మంచిది. ఇక్కడ కూడా పెద్ద టెంట్లు వేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం నదీ హారతి ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ఉత్సవం తిరునవాయిలో నిర్వహించేవారు. 1955లో విదేశీయుల దండయాత్ర తర్వాత ఈ ఉత్సవం నెమ్మదిగా ఆగిపోయింది. అయితే 250 ఏళ్ల తర్వాత జునా అఖాడా సాధువులు, హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈ మామాంకం ఉత్సవం తిరిగి మొదలైంది. దీనిని కేరళ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఈ ఉత్సవం 17 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉత్సవం జనవరి 18, 2026న ప్రారంభమై ఫిబ్రవరి 3, 2026తో ముగుస్తుంది. ఇదండి కేరళ మలప్పురం జిల్లాలో గల తిరునవాయి ఆలయ చరిత్ర మరియు మామాంకం ఉత్సవ విశేషాలు.
నేనిప్పుడు ఇక్కడ నుండి తిరిగి పాలక్కాడ్ వెళ్తున్నాను. నాకు సాయంత్రం 2:45 పాలక్కాడ్ ట్రైన్ ఉంది. తిరునవాయి నుండి పాలక్కాడ్ షోర్నూర్ వైపు వెళ్ళే ట్రైన్స్ వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.